నేను చేసిన చిన్న 2 మిస్టేక్స్, ఆ మిస్టేక్స్ గనక చేయకుండా ఉండుంటే నాకు రిగ్రెటే ఉండేది కాదు లైఫ్. ఈ హెడ్ ఇటువైపు వచ్చిందా అట్లా అంతా నేను అనుకున్నాను. అదే నా ఫూలిష్‌నెస్. గ్యాస్ అట్లా అనుకోని గ్యాస్ అయితే కూడా పొట్ట గట్టిగా ఉండిద్దేమో అని చెప్పి మనకు తెలిసిన మనమే డాక్టర్స్‌లా ఫీల్ అయిపోయి అనుకుంటాం కదా! సో, అదే నేను మిస్టేక్ చేశాను. మంత్స్ ముందు నాకు వాళ్ళు అప్పటికప్పుడు నాకు ఎమర్జెన్సీలో డెలివరీ చేయాలన్నారు. నా అమ్నోటిక్ ఫ్లూయిడ్ లెవెల్ వచ్చేసి అప్పుడు ఆ రోజు చేయించుకున్నప్పుడు 5 పాయింట్స్. సో, ఇట్ వాస్ వెరీ క్రిటికల్. హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నా పేరు రవలి. మీరు కనుక నా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, ఈరోజు వీడియో వచ్చేసి నేనేం చెప్తానంటే నా ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా ప్రెగ్నెన్సీ జర్నీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. మీరు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రెగ్నెన్సీ జర్నీ ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే ప్రెగ్నెన్సీతో ఉన్నారో లేకపోతే త్వరలో డెలివరీ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో నా స్టేజ్లో ఉంటే, ఇన్ కేస్ నాకు వచ్చిన సిమ్టమ్స్ నా ఫేస్లో మీరు ఉంటే ఈ వీడియో యూజ్ అవుతుందనే దాంతో చిన్న ప్రయత్నం. అట్లీస్ట్ 1 or 2 మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అయినా చాలండి. నేను ఏమైతే స్ట్రగుల్ చేశానో అది ఆ ఒక్క పర్సన్ కనుక చేయకుండా ఇది ఒక వార్నింగ్ లాగా వాళ్ళు కొంచెం చేయాల్సిన అలారం లాగా అనిపించి వాళ్ళ లైఫ్లో అది జరగకుండా చేసుకుంటే చాలు. అట్లీస్ట్ ఒక్కళ్ళకి అది జరిగినా చాలు. సో, ఆ ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ బై ద వే ఎందుకు ఈ టైంలోనే చేస్తున్నానంటే ఏప్రిల్, మే, సమ్మర్ టైం నేను ప్రాబ్లమ్ ఫేస్ చేసింది ఈ టైంలోనే. సో, ఇప్పుడు నాకు పాప పుట్టింది. షీ ఈజ్ నౌ ఆల్మోస్ట్ 20 మంత్స్ ఓల్డ్. తను 20 మంత్స్ ఓల్డ్ అయిపోయింది. బట్ ఒక్కసారి ఈ 20 మంత్స్ బ్యాక్ నేను ప్రెగ్నెన్సీలో ఫేస్ చేసిన స్ట్రగుల్స్ని కనుక గుర్తు తెచ్చుకుంటే ఇప్పటికీ నాకు మనం అదంతా ఎట్లా క్రాస్ చేసి వచ్చాంరా అనిపిస్తుంది. నేను ఈ వీడియో అనేది మిమ్మల్ని ఎవరిని ప్యానిక్ చేయడానికి మాత్రం నేను తీయట్లేదండి. సో, రిసీవ్ అయింది 2023 జనవరి అండ్ నా డ్యూ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 30 ఐ గెస్. సెప్టెంబర్ 30, 2023. సో, బట్ ఏం జరిగింది అని అంటే నేను చేసిన చిన్న 2 మిస్టేక్స్, ఆ మిస్టేక్స్ కనుక చేయకుండా ఉండుంటే నాకు రిగ్రెటే ఉండేది కాదు లైఫ్ లాంగ్. అండ్ ఇప్పుడు నాకు బేబీ కూడా ఆ టైంలో నాకు బేబీ కూడా సవ్యంగా ఏ ప్రాబ్లం లేకుండా పుట్టేది, ఏ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండేది. సో, ఈ ప్రీమెచ్యూర్ బేబీ అయిందండి. షీ వాజ్ ఇన్ నికు ఫర్ అట్లీస్ట్ 10 days తను నికులో అడ్మిట్ అయింది. నికు అంటే మిడ్ టర్మ్స్ తెలియకపోతే ఎన్ఐసియు. మనం పెద్దవాళ్ళని ఐసీయూలో ఎట్లా పెడతారో అట్లా చిన్న బేబీస్ని, ప్రీ టర్మ్గా పుట్టిన బేబీస్ని కానీ నార్మల్గా వాళ్ళని నికు అంటారు అనమాట, ఎన్ఐసియు అంటారు. అందులో 10 days అడ్మిట్ అయ్యి ఉంది. 11th day మా చేతికి వచ్చింది పాప. అండ్ నికులో అడ్మిట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఏమొచ్చింది అనేది నేను చెప్తాను. అండ్ ఏమేం జాగ్రత్తలు నేను తీసుకోలేదు, ఏమేం తీసుకొని ఉంటే బాగుండేది అనేది కూడా చెప్తాను. మరి సోది చెప్తున్నట్టు అనుకోకండి. సో, నా ఎక్స్పీరియన్స్ ఇది. ఫస్ట్ నాకు 5th మంత్లో ఒక ప్రాబ్లం రైజ్ అయిందండి. ఏంటంటే స్టమక్ అంతా, పొట్ట అంతా కొంచెం అన్‌కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. టైట్‌గా అయిపోయినట్టు ఒక అన్‌కంఫర్టబుల్ ఫీలింగ్ వచ్చింది. సో, ఫస్ట్ నేను అది పెయిన్ అనుకున్నా. అండ్ మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఏమో తినింది అరగలేదు, గ్యాస్ లాంటిది వచ్చింది అని చెప్పి. సో, మేబీ నేను కూడా అట్లనే అనుకుని ఫస్ట్ 2-3 days దాన్ని నేను అంతగా మైండ్లోకి తీసుకోలేదండి. అండ్ కరెక్ట్గా చెప్పాలంటే ఇది మనకి వీక్స్ లెక్కలో చెప్తారు కదా, 40 weeks ప్రెగ్నెన్సీ అని. సో, నాకు అట్లా చూసుకుంటే అప్పుడు అది ఆల్మోస్ట్ 20th week స్టార్టింగ్లో నాకు ఈ ప్రాబ్లం రైజ్ అయిందండి. పొట్ట అంతా గట్టిగా అయిపోయినట్టు, ఒక డిస్కంఫర్ట్, చాలా అన్‌కంఫర్టబుల్గా ఉంటుంది. గట్టిగా రాయి ఉన్నట్టు ఉంటుంది పొట్ట కూడా. సో, నేను అది బేబీ హెడ్ ఇటువైపు వచ్చిందా అట్లా అంతా నేను అనుకున్నాను. అదే నా ఫూలిష్‌నెస్. గ్యాస్ అట్లా అనుకోని గ్యాస్ అయితే కూడా పొట్ట గట్టిగా ఉండిద్దేమో అని చెప్పి మనకు తెలిసిన మనమే డాక్టర్స్‌లా ఫీల్ అయిపోయి అనుకుంటాం కదా! సో, అదే నేను మిస్టేక్ చేశాను. తర్వాత నాకు సడన్‌గా ఈవినింగ్ టైంకి నాకేమో కొంచెం పెయిన్ వచ్చినట్టు అనిపించింది. ఆఫ్టర్‌నూన్ టైంకి, ఆల్మోస్ట్ ఆఫ్టర్‌నూన్ టైంకి. సో, నేను అప్పుడు హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాను. అడ్మిట్ అయితే సెలైన్ పెట్టేసి నాకు అమ్నోటిక్ ఫ్లూయిడ్ అంటారు కదండీ, ఉమ్మ నీరు అనేది కొంచెం తక్కువైందేమో మేబీ, అందుకే పొట్ట గట్టిగా అయింది అని చెప్పి డాక్టర్ చెక్ చేసి, అండ్ అప్పుడు నాకు ఇట్ వాజ్ వెరీ గుడ్. అంటే 13 పాయింట్స్ ఉంది నాకు
అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది. అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఏం ప్రాబ్లం లేనట్టు, బట్ 6th మంత్లో అది చెప్పేసి ఒక శాచే లాంటిది ఇచ్చారు. వాటర్లో మిక్స్ చేసుకొని తాగమని చెప్పారు. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 టైమ్స్ తాగండి, ఈ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లెవెల్ పెరుగుతుంది, చూస్తాము అని చెప్పి ఒక 20 డేస్కి ఇచ్చారు. ఆఫ్టర్ దట్ మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్తే అంత నాకు ప్రాబ్లం లేదు, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది పడిపోయినట్టు ఏమీ లేదు, అంత ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అండ్ ఇదంతా 6th మంత్లో జరిగింది. ఎప్పుడైతే 7th మంత్ క్రాస్ అయిపోయి, నేను ఉండేది ముంబైలో అండి. సో మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి గుంటూరు. సో నేను గుంటూరు వెళ్దాం అనుకున్నాం. ఎవరికైనా ఆడపిల్లలకి అమ్మ వాళ్ళ దగ్గరే ఉండాలనిపిస్తుంది కదా, ఆ టైంకి డెలివరీకి యాజ్ యూజువల్ అదొక మన ఆనవాయితీలాగా అక్కడికే వెళ్తాం, అమ్మ వాళ్ళ ఇంట్లోనే. ఎంతైనా వెళ్ళాలని ఉంటుంది కదా, అమ్మ చేతి వంట తినాలని. అదే మేబీ నేను తీసుకున్న వర్స్ట్ డెసిషన్ ఏమో. డాక్టర్ ఏం చెప్పారు అని అంటే, ఆయన వెళ్ళొద్దు అని స్ట్రిక్ట్గా చెప్పలేదు, అట్లని వెళ్ళమని చెప్పలేదు, చూసుకోవాలి అని చెప్పారు. మేబీ డాక్టర్ మాట వినుండాల్సిందేమో నేను. ఈ టైంలో మీరు వెళ్ళడం ఎందుకు, ఇక్కడంటే నీ కేస్ స్టడీ అంతా నాకు తెలుసు కాబట్టి మేము చేస్తాం కదా అని అన్నారు. బట్ నేను అట్లా ఆలోచించలేదు. అక్కడ కూడా మంచి డాక్టర్సే ఉన్నారు, గుంటూరులో కూడా ఏం ప్రాబ్లం కాదు అని చెప్పేసి అప్పుడేం ప్రాబ్లం లేదు. జస్ట్ లేకపోతే నాకు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ తక్కువగా ఉంది అనేది ఏమన్నా చెప్తే, అంటే 11 పాయింట్స్ ఉంది, బట్ 11 పాయింట్స్ ఈజ్ నాట్ ప్రాబ్లం కాదప్పుడు. అందుకే సో వాళ్ళంతా చెప్పారు, వెళ్ళొచ్చు అన్నట్టు చెప్పలేదు. నేనే రిస్క్ తీసుకొని వెళ్ళాను. అది కంప్లీట్లీ నా మిస్టేకే అండ్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను ఇప్పటికీ. నేను గుంటూరు వెళ్ళిన తర్వాత నాకు సెప్టెంబర్లో డ్యూ డేట్ అయితే ఆగస్ట్లోనే, నాకు ఆగస్ట్ 10th వరకు ఆ టైంకి నాకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. సో అప్పుడు నేను ఇగ్నోర్ చేశాను. ఏమో అప్పుడప్పుడు వచ్చి స్టమక్ పెయిన్ వచ్చి పోతూ ఉంటే మేబీ బేసిక్గా నన్ను ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళంగానే ఒకసారి అల్ట్రాస్కాన్ చేయించుకోమన్నారు. అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లెవెల్ ఎంత ఉంటుందో చూసుకొని, సో దట్ మీరు దానికి తగ్గట్టు ట్రాక్ చేసుకోవచ్చు. బట్ నేను వెళ్ళిన డాక్టర్ వచ్చేసి వాళ్ళేం చెప్పారు, అవసరం లేదు, నువ్వు ఇప్పుడే స్కాన్ చేయించుకొని వచ్చావు కాబట్టి ఇప్పటికి ఏం నీ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంత ఏం పడిపోయి అంత డిఫరెన్స్ ఏమి ఉండదు, నీకు శాచే తాగమని ఇచ్చారు కదా, నువ్వు అదే కంటిన్యూ చేయను. సో అదే మిస్టేక్ అయింది. వాళ్ళు ఎందుకు కనిపెట్టలేకపోయారో తలరాతో ఏమో తెలీదు. సో అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది కంప్లీట్గా తక్కువైపోయింది. నేను ఆగస్ట్ 10th అంటే ఆల్మోస్ట్ 2 మంత్స్ ముందు నాకు వాళ్ళు అప్పటికప్పుడు నాకు ఎమర్జెన్సీలో డెలివరీ చేయాలన్నారు. నేనైతే చాలా ప్యానిక్ అయిపోయాను. ఆ టైం 2 మంత్స్ అంటే అర్లీగా ప్రీమెచ్యూర్ బేబీ ఎంతవరకు డెవలప్ అయి ఉంటుంది. 8 వీక్స్ ఆల్మోస్ట్ నాకు 33rd వీక్ రన్నింగ్గా ఉన్నప్పుడు 33rd వీక్లోనే నాకు చేయాలి అని చెప్పారు. అండ్ తర్వాత మనకి ఈ సప్లిమెంట్స్ అంతా ఇస్తారు కదా, ఎకోస్ప్రిన్ లాంటిది, నాకు అది దేని గురించి ఇస్తారో తెలీదు. బ్లడ్ స్ట్రీమ్ అది మా డెలివరీ చేసే ముందు ఒక 10 days ముందు స్టాప్ చేపిస్తారంట, లేకపోతే బ్లడ్ ఎక్కువ పోతుందంట ఆ ఎకోస్ప్రిన్ కనుక యూజ్ చేసి వెంటనే డెలివరీ చేస్తే. సో ఆ ఎకోస్ప్రిన్ అయ్యంతా ఆపేసేయి, నేను ఒక 10 days 15 days చూస్తాము, ఎవ్రీడే వచ్చి మనం అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎంత ఉందో చూస్తాము. అప్పుడు మీరు నమ్ముతారో లేదో, నా అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లెవెల్ వచ్చేసి అప్పుడు ఆ రోజు చేయించుకున్నప్పుడు 5 points. సో ఇట్ వాజ్ వెరీ క్రిటికల్. ఇప్పుడు ఆ తర్వాత నాకు తెలిసిన పాయింట్ ఏంటంటే, అది ఎట్లా ఇంత లెవెల్గా డ్రిప్ అయిపోయింది, ఇంత లెవెల్కి ఎట్లా తక్కువ అయిపోయింది. 11లో ఉండాల్సిన అమ్నియోటిక్ ఫ్లూయిడ్ 5కి ఎందుకు వచ్చింది అని అంటే, డాక్టర్ నన్ను అంతా అడగడం మొదలుపెట్టారు. ఏం చేసావు, ఏమైనా తిన్నావా, ఏమైనా తాగేవా, ఏం చేసావు అని చెప్పి. హైడ్రేట్ అవ్వలేదా నువ్వు, వాటర్ తాగలేదా, నేను వాటర్ తాగుతున్నాను, ఎంత వాటర్ తాగావు. సో బేసిక్గా ఏంటంటే, అప్పుడు నా డెలివరీ టైం వచ్చేసరికి ఆగస్ట్, మేము ఉండేది గుంటూరులో, ఎప్పుడు ఎండలే ఉంటాయి కదా, ఫుల్ టైం తెలిసి తెలియక చేసిన తప్పు ఏంటి అంటే, అక్కడ వేడిని టాలరేట్ చేయలేక నేను ఫుల్ టైం ఆల్మోస్ట్ డే మొత్తంలో 6-7 hours నేను ఏసీలోనే ఉన్నా, ఏసీ ఆన్ చేసుకున్నాను. సో ఆ డాక్టర్ ఏం చెప్పారంటే, ఏసీ వేసుకొని చల్లగా ఉంటే నువ్వు వాటరే తాగు, నీకు దాహమే వెయ్యదు, నువ్వు మర్చిపోయి ఉంటావు వాటర్ తాగేది. సో దీనివల్ల నీ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది తక్కువైపోయింది అని చెప్పారు. తర్వాత ఆలోచిస్తే అదే కరెక్ట్. వాటర్ ఇంటేక్ అనేది నేను ఏసీలో ఉండటం వల్ల తెలియకుండానే నేను వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకున్నాను. సో దట్ వాజ్ రిగ్రెట్, వెరీ బిగ్ రిగ్రెట్ ఇన్ మై లైఫ్. అప్పుడు నేను ఆ స్టెప్ తీసుకుంది. నేను 7th మంత్లో నేను ముంబై నుంచి గుంటూరు వెళ్ళింది ఎంత పెద్ద రిగ్రెట్. సెకండ్ స్టెప్ వచ్చేసి అక్కడ ఎండని టాలరేట్ చేయలేక ఫుల్ టైం ఏసీలో, మనకు తెలీదు, చెప్పింది లేదు, తెలిసి ఉంటే కనుక అట్లీస్ట్ కొంచెం ఒక 1 hour ఉండి 1 hour లేకుండా అట్లయినా చేసేవాళ్ళం.
తెలుసో తెలియక మిస్టేక్స్ ఇట్లా చేస్తాం. 5 పాయింట్స్ అనేది క్రిటికల్. అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది 10, 11 పాయింట్స్‌లో ఉండాలి. 12, 13 అయినా ఉండాలి. 15లో ఉంటే కూడా ఎక్కువ అంట. సో 11 అండ్ 12 ఈజ్ గుడ్ ఎనఫ్. 5 అంటే నాకు హాఫ్ పడిపోయింది అమ్నియోటిక్ ఫ్లూయిడ్. 5%కి వచ్చేసింది. లంగ్స్ అంతా పెరగడానికి ఇంజెక్షన్స్ అంతా 8th మంత్ అయిపోయేసరికి ఇస్తారంట. సో అవంతా నేనేం స్టార్ట్ చేయలేదు. అయంతా స్టార్ట్ చేసి అప్పుడు ఇంజెక్షన్స్ అంతా ఇచ్చేశారు. ఇచ్చేసినా కానీ ఫేట్‌ని ఎవరేం మార్చలేరు కదా! అండ్ ఆగస్ట్ 23న నాకు డెలివరీ అయింది. సో దట్ వాళ్ళు ఒక 10, 12 డేస్ అనేది లాగారు. 21st రోజే కన్ఫర్మ్ చేసేసారు. ఇంకా వెళ్ళాల్సిందే, నీకు పెయిన్స్ వచ్చేసి ఉన్న అమ్నియోటిక్ ఫ్లూయిడ్ కూడా అయిపోయి నేను ఎమర్జెన్సీలో అడ్మిట్ చేశామంటే చాలా ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్పారు. అండ్ ఈ వీడియో నేను మెయిన్గా చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఇది ఏప్రిల్ అండ్ మే సమ్మర్ భయంకరంగా ఎండలు ఉన్నాయి. ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉన్నారో వాళ్ళకి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది చాలా క్రూషియల్, చాలా ఇంపార్టెంట్. బేబీ యొక్క లైఫ్ దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో బీ కేర్ఫుల్, హైడ్రేట్ అవ్వండి. ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత. ఏసీ అవాయిడ్ చేయడం కష్టం. మీరు కొంచెం చూసుకోండి ఎట్లా సెట్ చేసుకుంటే బాగుంటుంది. 1 అవర్ ఉండి 1 అవర్ లేకుండా, లేదా 2 అవర్స్ ఉండి 2-3 అవర్స్ లేకుండా ఉండేటట్టు చూసుకోండి. ఇన్ కేస్ మీరు ఏసీలో ఉంటే కనుక మీ వాటర్ ఇంటేక్ ఎట్లా ఉండిందో అనేది చూసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఇదేనండి. నేను రిగ్రెట్ ఫీల్ అయ్యేది మా పాప అండ్ నేను చేసిన మిస్టేక్స్. నేను 3 బిగ్గెస్ట్ మిస్టేక్స్ లాగా నేను ఫీల్ అవుతాను. ఫస్ట్ వచ్చేసి నాకు ఇక్కడ నా డాక్టర్ చెప్పిన నా బ్యాక్గ్రౌండ్ నాకు మొత్తం ఫస్ట్ నుంచి తెలిసిన ఆయన దగ్గర మాట వినకుండా నేను రిస్క్ తీసుకొని గుంటూరు వెళ్ళడం. సెకండ్ వచ్చేసి థింగ్ ఈజ్ ఏసీలో కూర్చొని హైడ్రేట్ అవ్వకుండా చూసుకోకుండా, అంటే నాకు తెలుసో తెలియక నేను చేసిన, ఇప్పటికీ నాకు అది రిగ్రెట్ అయినండి. నేను చేసిన మిస్టేక్కి నా పాప ఫీల్ అవుతుందని చెప్పి, బట్ మా హస్బెండ్ అయితే అట్లా ఏం లేదు, నువ్వు అట్లా గిల్ట్ ఫీల్ అవ్వకు అని చెప్పి చెప్తారు. సో నాకు ఇప్పటికీ అది గిల్టీ. థర్డ్ థింగ్ వచ్చేసి, ఆ టైంలో నేను ప్రీమెచ్యూర్ డెలివరీ చేసే టైంలో నేను సెకండ్ ఒపీనియన్ తీసుకొని ఉండాల్సిందే. నేను ఇప్పుడు చేసిన వాళ్ళని నేను తప్పు అని చెప్పను. ఒక్కసారి నేను సెకండ్ ఒపీనియన్ తీసుకొని ఏమైనా అమ్నియోటిక్ ఫ్లూయిడ్ పెంచడానికి ఏమైనా ఛాన్సెస్ ఉందా, లేకపోతే ఇంకా 1 or 2 వీక్స్ పోస్ట్‌పోన్ చేయాలి అని చెప్పేసి ఆ ఫీలింగ్ అనేది ఇప్పటికీ ఉంది. సో అండ్ హోప్‌ఫుల్లీ ఈ వీడియో ఒకళ్ళకి రీచ్ అయ్యి, ప్రెగ్నెన్సీలో ఉండి వాళ్ళు మిస్టేక్ చేస్తుంటే వాటర్ని తాగకుండా, లేకపోతే హైడ్రేట్ అవ్వకుండా ఉండి, ఇది వాళ్ళకి ఒక అలారం లాగా ఉండినా కానీ నాకు చాలండి. అట్లీస్ట్ ఒక మనిషి దీన్ని ఓవర్కమ్ చేసినా కానీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇదంతా మీ జర్నీలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ స్టేజ్లో ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్కి యూస్ఫుల్ అవుతుంది. అండ్ వాళ్ళు కూడా కొంచెం స్ట్రాంగ్గా ఫీల్ అవుతారు. ఏమైనా ఫేస్ చేస్తూ ఉంటే మనం ఒక్కళ్ళమే కాదు, చాలామంది ఉన్నారు అని అనుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మీరు నిక్కీ బేబీని డెలివరీ అయ్యింది, లేకపోతే మీరు ఆ స్టేజ్లో ఇప్పుడు ఉండినా, ఆర్ ఎల్స్ మీరు ప్రెగ్నెన్సీలో నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నా, బీ స్ట్రాంగ్ ఎనఫ్ అండి. చాలా అంత నార్మల్ అయిపోతుంది. ఇలాంటి వీడియోస్ కనుక మీరు చూడాలి అని అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.